ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించబడినవి కావు. నా పేరు ఆనంద్. ఆనంద్ నక్కంపల్లి. నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే. మాది రైతు కుటుంబం. నాన్న పాలేరు, అమ్మ అందరి ఇళ్లలో వంటలు చేస్తూ సంపాదిస్తూ నన్ను చదివించారు. నాకు చదువు తప్ప ఏ జాస ఉండేది కాదు. డిగ్రీకి వచ్చాక ఫ్రెండ్స్, అమ్మాయిలు, మందు ఇవే నా ప్రపంచం అయ్యాయి. ఒకరోజు ఫ్రెండ్స్కి నాకు మా క్లాస్మేట్ అనురాధ విషయంలో గొడవైంది. తర్వాత మందు తాగించి ఊపిరాడకుండా నన్ను చంపేశారు. తర్వాత నేనే ఆత్మహత్య చేసుకున్నా అని పుకారు పుట్టించారు. అది ఆత్మహత్య కాదు, హత్య. అందుకే నా ఆత్మకు ఈ నరకం నుండి విముక్తి లభించడం లేదు. పదహారవ ఆత్మకథ. సమాధి మీద ఆత్మ. ఇది నేను రాసే
16వ ఆత్మకథ. నేను ఇప్పటి వరకు రాసిన ఆత్మకథల్లో ఇది భిన్నమైన కథే కావచ్చు. కానీ ప్రతి ఆత్మ చావుకు ఎవరో ఒకరు కారణమైతేనో లేక బలవంతంగా చస్తేనో ఇలా భూమి మీద తిరుగుతున్నారు. ఏ చావుకు విలువైన కారణం లేదు. ప్రతి ఆత్మకథల్లో వైవిధ్యం లేదు. నాకు సంతృప్తినిచ్చే వరకు సాగుతూనే ఉంటుంది నా ఈ అన్వేషణ. ముందుగా మీకు చాలా థ్యాంక్స్ సార్, మీ విలువైన సమయాన్ని మా పత్రిక కోసం ఇచ్చినందుకు. సార్, మీరు ఇలా ఆత్మలు చెప్పే కథల్ని ఎందుకు రాయాలనుకుంటున్నారు సార్? ఇలా ఆత్మలు చెప్పే కథలనే అంటే ప్రతి ఒక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఒకరికి డాక్టర్ కావాలని, ఒకరికి యాక్టర్ కావాలని, నాకు ఇలా కథలు రాయాలని. సార్, మీరు రాసిన ప్రతి కథ గత 15 సంచికలలో వచ్చింది. ప్రతి కథ ఎంతో ప్రాచుర్యం పొందింది. మీరు రాసిన కథల్లో మీకు బాగా నచ్చిన కథ ఏది? నేను రాసే వాటిని కథలు అనే కంటే ఆత్మల జీవితం అంటే ఎంతో బాగుంటుంది. వారు చనిపోయే ముందు పడ్డ బాధ నాకు చెప్తూ ఉంటే ఎంత నరకం అనుభవించారో తెలిసింది. ఇక నాకు నచ్చిన కథ విషయానికి వస్తే ఏదీ తృప్తినివ్వలేదు. అదేంటి సార్, మీరు ఇన్ని కథలు రాశారు కదా, అందులో ఒక్కటి నచ్చలేదా? నేను నచ్చలేదు అనలేదు, తృప్తినివ్వలేదు అన్నాను. నాకు సంతృప్తినిచ్చే వరకు నేను రాయడం ఆపను. ఓకే సార్, మీరు మా వీక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరి భౌతిక దేహం అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ సంతృప్తి కోసం జీవించండి, అప్పుడంతా స్వర్గమే. నమస్కారం అమర్నాథ్ గారు, నా పేరు కిరణ్. నేను మీ ఆర్టికల్ న్యూస్ పేపర్లో చదివాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత మీ రచనలు చూశాను, అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎన్ని రచనలు చేసినా మీకు తృప్తి లేదని తెలిసింది. మీలాంటి వాళ్ళ కోసమే అన్నట్టు ఒక బంగ్లా ఎదురు చూస్తుంది. అన్ని వివరాలు ఇలా లెటర్లో రాయలేను. వీలుంటే రేపు మధ్యాహ్నం వరంగల్ హైవేకి రాగలరు.
సారీ సార్, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. సారీ చెప్పేంత లేట్గా మీరు రాలేదు. ముందుగా కంగ్రాట్స్ సార్, మీ రచనలు అద్భుతం. నేను మీ అభిమాని అయ్యాను. థ్యాంక్ యూ. ఆ బంగ్లా విషయానికి వద్దామా? ఇక్కడ నుండి ఒక 75 కిలోమీటర్ల దూరంలో వెంగపాలెం అనే ఒక ఊరు ఉంది. చాలా చిన్న ఊరు. అక్కడ ధన్యనిలయం అనే ఒక బంగ్లా ఉంది. ఆ ఊరిలో అదే పెద్ద బంగ్లా. ఆ చుట్టుపక్కలంతా నిర్మానుష్యం. అక్కడి వారు ఆ ఇల్లే ఊరికి అరిష్టంగా భావించి దాన్ని కూల్చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ 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 ప్రయత్నించిన 15 మంది పిచ్చి పెట్టి రక్తం కక్కుని చచ్చిపోయారు. ఇదంతా మీకెలా తెలుసు? అది మా తాతగారు ఊరు. ఆ ఊరిలో ఉండలేక నేను పుట్టకముందే ఇక్కడికి వచ్చేశారు. నాకు ఆ ఊరి గురించి, బంగ్లా గురించి మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవారు. 2 నెలల క్రితం నేను నా స్నేహితులకి ఇదే విషయం చెప్తే వాళ్ళు ఇదంతా ట్రాష్ అని ఒకరోజు ఆ ఊరికి ట్రిప్ వేద్దామన్నారు. ముందు నేను ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళ బలవంతం వల్ల కొంత ఏదో ఒక మూల ఉన్న ఇంట్రెస్ట్తో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అక్కడికి వెళ్ళాం. ఒక్కరోజు ఉందామని. ఒక్కరోజు కాదు కదా, కనీసం 4 గంటలు కూడా ఉండలేకపోయాం. ఇతను నా ఫ్రెండ్. హాయ్ వికాస్, మీరేనా ఆత్మకథల రచయిత? మీకు ఆత్మలంటే భయం లేదా? నాకా? చాలామందికి ఆత్మలంటే ఫియర్, కానీ నాకు ఆత్మలు డియర్. ముందు నేను మీలానే భయం లేకుండా ఉండేవాడిని. కానీ ఆ బంగ్లాకి వెళ్ళిన తర్వాత దయ్యం అంటే ఏంటో, దయ్యం వల్ల కలిగే భయం అంటే ఏంటో తెలుసుకున్నాను. చాలామంది మీలానే పొరపాటు పడతా ఉంటారు. అదేంటంటే భయం, దయ్యం 2 అబద్ధాలు. ఉన్నది ఆత్మ మాత్రమే. ఆత్మ 3 రకాలు. 1 జీవాత్మ, 2 పరమాత్మ, 3 ప్రేతాత్మ. జీవాత్మ అంటే జీవి, పరమాత్మ అంటే దైవం, ప్రేతాత్మ అంటే కోరికలు తీరకుండా చనిపోతే అటు దైవం ఇటు దేహం రెండిటికి కాకుండా ఉండేది. జీవి చచ్చాక మిగిలేది ఆత్మే కదా. ఆ ఆత్మ మన బంధువు. ఆ బంధువుని చూసి మనం భయపడకూడదు. వారి కోరికలు నెరవేర్చే బాధ్యత మనకు ఉండాలి. భయపడకు. ఎవరూ లేరే. ఎవరూ లేరుగా. మీ అన్నయ్యనా? జీవి చచ్చాక మిగిలేది ఆత్మే కదా. ఆ ఆత్మ మన బంధువు. ఆ బంధువుని చూసి మనం భయపడకూడదు. వారి కోరికలు నెరవేర్చే బాధ్యత మనకు ఉండాలి. ఆల్ ద బెస్ట్, కానీ జాగ్రత్త.
భయపడకు. ఎవరూ లేరే. ఎవరూ లేరుగా. అర్థం కాలేదు. మీ అన్నయ్యనా? ఎవరూ లేరుగా. ఇది నేను రాసే 17వ ఆత్మకథ.